హలో అమిగోస్, నా పేరు వెంకట్. మీరు చూస్తున్నారు ఎన్ఎస్ స్మార్ట్స్ అండ్ లాగ్స్. సో ఇవాళ మన వీడియో వచ్చేసి మనమైతే డ్యూక్ 250కి అయితే క్రాష్ గార్డ్ అయితే ఫిక్స్ చేయబోతున్నాము. సో నేనైతే నా ఎన్ఎస్ 200కి అయితే క్రాష్ గార్డ్ ఫిక్స్ చేసి ఆల్రెడీ యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేశాను. కానీ దాని కింద చాలా మంది అయితే డ్యూక్ కి కూడా ఒక మంచి క్రాష్ గార్డ్ అయితే సజెస్ట్ చేసి ఫిక్స్ చేయ బ్రో అన్నారు. సో అందుకే నేను ఒక మంచి బ్రాండెడ్ క్రాష్ గార్డ్ అయితే ఈరోజు ఫిక్స్ చేసి చూపిస్తాను. అది కూడా చాలా తక్కువ రేటే పడింది. సో నేనైతే దీన్ని ఆఫ్లైన్ లోనే పర్చేస్ చేశాను. సో నేనైతే బాంబే మెకానిక్స్ దగ్గర అయితే పర్చేస్ చేశాను. ఈ షాప్ అయితే మనకి త్రివేణి థియేటర్ బ్యాక్ సైడ్ అయితే సందులో అయితే ఉంటుంది. సో మీరు చాలా మందికి తెలిసే ఉంటుంది అనంతపూర్లో ఉండే వాళ్ళతో. సో వెళ్ళండి, ఖచ్చితంగా బెస్ట్ ప్రైస్ అయితే ఇస్తారు. నాకు కూడా చాలా మంచి ప్రైస్కే ఇచ్చారు. సో ఇది వచ్చేసి ఆన్లైన్లో మనకి దగ్గర 4000 రూపీస్ అయితే ఉంటుంది. సో వీళ్ళ దగ్గర నాకు జస్ట్ 3200 రూపీస్ లోపలే వచ్చేసింది అనమాట. సో మంచి ప్రైస్ అని చెప్పుకోవచ్చు. సో ఇంకా చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే, నాకైతే చాలా మంది కామెంట్ చేశారు ఎన్ఎస్ 200 వీడియోలో. అదేంటంటే, సో క్రాష్ గార్డ్స్కి అయితే వారంటీ ఉంటాయా అని అయితే నాకైతే కామెంట్ చేశారు. సో క్రాష్ గార్డ్స్కి అయితే ఏ క్రాష్ గార్డ్కైనా కానీ ఎటువంటి వారంటీస్ అయితే ఉండవు. సో ఎందుకంటే దానికి వారంటీ ఇచ్చేకి మీరు ఒకవేళ కింద పడ్డారనే అనుకోండి, పడితే ఒకవేళ బెండ్ అయిపోతుంది కదా. సో బెండ్ ఏం తీసి ఇవ్వరు మీకు. సో అందుకే దానికి ఎటువంటి వారంటీస్ అయితే ఉండవు. కానీ మీరు దానికి ఉండే హెవీనెస్ని, అది ఉండే థిక్నెస్ని బట్టి అయితే చూస్ చేసుకొని తీసుకోండి. సో మీరు బాంబే బైకర్స్కి వెళ్ళారంటే వాళ్ళే మీ బైక్కి మంచి క్రాష్ గార్డ్ అయితే సజెస్ట్ చేసి ఇస్తారు. సో ఒకవేళ మాది అనంతపూర్ కాదు బ్రో అంటే, సో మీకు ఒక ఆన్లైన్లో కూడా ఒక మంచి క్రాష్ గార్డ్ అయితే నేను సజెస్ట్ చేసి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. సో అది కూడా మీరు కొనుక్కోవచ్చు. సో మీరు ఒకవేళ మీకు వేరే బైక్ ఏదైనా ఉంది, MT-15 ఉంది, లేదంటే వేరే అదర్ బైక్స్ ఉన్నాయి అంటే, సో నాకైతే వీడియో కింద అయితే కామెంట్ చేయండి. సో మీకు ఏ బైక్కి ఏ క్రాష్ గార్డ్ కావాలో నేనైతే సెలెక్ట్ చేసి, మీరు బైక్ మోడల్ చెప్పారంటే నేను మంచి క్రాష్ గార్డ్ లింక్ అయితే మీకు సెండ్ చేస్తాను ఒక 1 డే లోపలే. సో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే బైక్స్ గురించి, కార్స్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు, ఎంటర్టైనింగ్ వీడియోలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. సో లాస్ట్ వరకు చూడకుండా అయితే డౌట్స్ అయితే అడగద్దు. లాస్ట్ వరకు చూస్తే మీకు మాక్సిమం అయితే అర్థమవుతుంది. సో కొన్ని జిమ్మిక్లు అయితే ఉన్నాయి, అవన్నీ మీకు నీట్గా అయితే చెప్పాను. చిన్న స్మాల్ ట్రిక్సే. సో తక్కువ రేట్లో జస్ట్ 30 రూపీస్ లోపల నేను ఎలా ఫిక్స్ చేసుకోవాలో మీకు అయితే చూపిస్తాను. సో క్రాష్ గార్డ్ ప్రైస్ తీసేయండి, నేను 30 రూపీస్ లోపల మిగతావన్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంక ఎటువంటి సోది లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీ డ్యూక్ అయితే ఓల్డ్ క్రాష్ గార్డ్కి స్క్రూస్ ఉంటాయి కదా, సో అవైతే తీసేయండి. మీకు ఎక్స్ట్రా స్క్రూస్ అయితే ఒకటి కావాలి. అది నేను నెక్స్ట్ అయితే చెప్తాను. సో మీరు ఫస్ట్ అయితే మీకు క్రాష్ గార్డ్ ఉంటుంది కదా, సో దానికైతే మీకు 5mmది ఒక ఎల్కీ అయితే ఉంటుంది. సో 5mmది ఎల్కీ రిమూవర్ తీసుకొని, సో పైన ఉండేది వచ్చేసి 5mm ఉంటుంది, అలా కింద ఉండేది వచ్చేసి 30 నెంబర్ బోల్ట్ అయితే ఉంటుంది. సో బోల్ట్ అయితే మీరు రిమూవర్ తీసుకోండి. కిందది వచ్చేసి 13 నెంబర్ బోల్ట్, పైనది వచ్చేసి 5mm ఎల్కీ. సో ఇదైతే జాగ్రత్తగా అయితే నోట్ చేసుకోండి. పైన ఉండేది 5mm ఎల్కి, సో కింద ఉండేది 13 నెంబర్ బోల్ట్ అనమాట. సో రెండు అయితే రిమూవ్ చేసుకోండి. నేను ఎప్పుడైతే రిమూవ్ చేస్తున్నాను, సో అంత లోపల రిమూవ్ చేసుకునే ముందు మీకు మంచి విషయం చెప్తాను చూడండి. ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు బైక్ ఏ మాడిఫికేషన్ చేయించకపోయినా సో క్రాష్ గార్డ్ అయితే ఖచ్చితంగా వేసుకోండి, మెయిన్గా ఎక్స్పెన్సివ్ బైక్స్కి అయితే. సో ఎందుకంటే కింద పడినప్పుడు మన బైక్ ట్యాంక్ని కాపాడేది మ్యాక్సిమం ఈ క్రాష్ గార్డ్స్ ఉన్నంత వరకే. సో చాలా కంపెనీస్ వాళ్ళు అయితే R15 అలాంటి దానిలోకి అయితే క్రాష్ గార్డ్స్ అయితే ఇవ్వరు. సో మీకైతే మంచిది అయితే కొనుక్కోండి, సజెస్ట్ చేస్తాను. సో మీరు నాకు కామెంట్ చేశారంటే మీకు నేనైతే లింక్ పంపిస్తాను. సో మీకు నేను ఎటువంటి ప్రైవేట్ ప్రమోషన్ అయితే కాదు. సో నేను మంచిది సెర్చ్ చేసి మీకోసం అయితే నీట్గా అయితే పంపిస్తాను. సో R15 కూడా త్వరలోనే వీడియో అయితే వస్తుంది. సో కొద్దిగా వెయిట్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ 2 బోల్ట్స్ అయితే రిమూవ్ చేస్తాం కదా. సో ఈ 2 బోల్ట్స్ రిమూవ్ చేసిన తర్వాత, సో బ్యాక్ సైడ్ అయితే మనకి అక్కడ మధ్యలో మీకు స్క్రూ చూపిస్తున్నాను చూడండి. సో రౌండ్ ఆఫ్ చేసాను, ఆ స్క్రూని అయితే మనం రిమూవ్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. సో దాన్ని ఎందుకు రిమూవ్ చేసుకోవాలంటే, మనకి క్రాష్ గార్డ్లో టోటల్గా 3 కనెక్షన్స్ అయితే ఉంటాయి. మీరు ఏ మోడల్ క్రాష్ గార్డ్ అయినా తీసుకోండి. సో కొన్ని అయితే మోడల్స్ ఉంటాయి అన్నమాట, ఒక్కొక్క మోడల్లో ఉంటుంది. మేము తీసుకుంటే APG దానికైతే. సో నేను ఇప్పుడు రిమూవ్ చేస్తున్నా కదా, సో ఆ బోల్ట్ కూడా మనం రిమూవ్ చేసుకోవాలి. మనం ఇక్కడే కొద్దిగా 30 రూపాయలు అయితే ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఎందుకంటే మనకు అక్కడ ఇచ్చిన ఎల్కీ అయితే చాలా చిన్నగా ఉంటుంది. అది వచ్చేసి మనకి 8mm ఎల్కీ అనమాట. సో అది కొద్దిగా చిన్నగా ఉంటుంది లెంత్ అనేది. సో దాని లెంత్ కొద్దిగా పెంచుకొని తీసుకోవాలి. సో మీరు అది మామూలుగా అయితే 1 ఇంచ్ స్క్రూ అయితే వస్తుంది, 1 ఇంచ్ ఎల్కీ అయితే. సో మీరు ఏదైనా షాప్కి వెళ్ళి హార్డ్వేర్ షాప్కి మనకి 1.5 ఇంచ్ స్క్రూ ఇవ్వమని అయితే అడగండి. సో 1.5 స్క్రూ ఒకటి ఇస్తారు. అలాగే ఆ స్క్రూకి లూజ్గా ఉండే ఒక బోల్ట్ అయితే తీసుకోండి. మీకు మళ్ళీ నేను ఇలా చూపిస్తాను ఫిట్ చేసేటప్పుడు. సో అలాంటివి అయితే 2 అయితే తీసుకోవాలి. సో అటు సైడ్, ఇటు సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్కి టోటల్గా అయితే నాకు దీని కాస్ట్ అయితే 30 రూపీస్ అయితే పడింది. సో మీరు 30 రూపీస్ పెట్టుకుంటే మన క్రాష్ గార్డ్ అయితే నీట్గా అయితే ఫిక్స్ చేసుకోవచ్చు. మళ్ళీ నేను తమ్నేల్లో 30 రూపీస్ అని పెట్టాను కదా అని మీరు క్రాష్ గార్డ్ మొత్తం 30 రూపీస్ కాదు. సో ఓన్లీ మనకి దాన్ని ఫిట్ చేసే అయ్యే ఖర్చు జస్ట్ 30 రూపీస్ మాత్రమే. సో మ్యాక్సిమం మనకు బైక్కే వచ్చేసి ఉంటాయి. సో ఫ్రంట్ 2 క్రాష్ గార్డ్ స్క్రూస్ మనకి సెట్ అయిపోతాయి ఈ క్రాష్ గార్డ్కి. సో నెక్స్ట్ అవే అన్నమాట. సో ముందు వచ్చేసి మనం ఏం చేయాలంటే, క్రాష్ గార్డ్ పొజిషన్ అయితే నీట్గా అయితే చూసుకోండి. సో ఇప్పుడు ప్రజెంట్ నేను మన క్రాష్ గార్డ్ NS 200కి అయితే మనకు కొద్దిగా ఇంజన్కి అంతా కవర్ అయిపోతుంది కొద్దిగా కిందికి వచ్చేసి.
సో ఈ కేటీఎంకి ఎట్లా అంటే సో ఓన్లీ పైకి ట్యాంక్ ఒకటి కవర్ అయ్యేటట్లయితే ఇచ్చినారు. సో నేను ప్రతి క్రాష్ గార్డ్ అయితే చెక్ చేశాను. సో మ్యాక్సిమం దానికి పైకే ఉందన్నమాట. సో మీరు ఇంజన్ గార్డ్కి అయితే అంత ఈజీగా కింద పడదు. కానీ సో ఇది వచ్చేసి డబల్ స్లైడర్ అన్నమాట. స్లైడర్స్ అన్నా కూడా నేను ఏందో చూపిస్తాను, స్లైడర్స్ కూడా ఎట్లా ఫిట్ చేయాలో. సో వాళ్ళు అయితే ఇచ్చింటారు మనకు స్లైడర్ అనేది. సో మీకు నీట్గా అయితే చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే పైన ఎల్కి అయితే ఫిట్ చేసుకుంటున్నాను. సో చూడండి, సో ఎల్కి అయితే ఫిట్ చేసుకో, కొద్దిగా మీరు పొజిషన్ అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. కొద్దిగా ఫిట్ ఉన్నట్లు అనిపిస్తుంది కానీ మీకు టైట్ చేసేటప్పుడు. సో ముందుగా అయితే మీరు ఎల్కీనే ఫిట్ చేసుకోవాలి. ఎల్కీని కొద్దిగా ఫిట్ చేసుకున్న తర్వాత కింద అయితే మనకి ఓన్లీ స్క్రూ దాని లోపలే ఉంటుంది, అటాచ్డ్ ఉంటుంది బైక్ అయితే. సో దాన్ని అయితే మనం గట్టిగా అయితే కొట్టాలి, చేత్తో కొడితే అది మనకు లోపలికి అయితే వదిలిపోతుంది. సో దీనిలో అయితే ఫస్ట్ మనం ఎల్కీని అయితే టైట్గా ఫిక్స్ చేసేసుకోండి. ఫస్ట్ ఎల్కీని పైనుండే ఎల్కీని ఫిట్గా అయితే ఫిక్స్ చేసేసుకోండి. ఆ తర్వాత కింద ఉండేదాన్ని జస్ట్ సగం మాత్రమే ఫిట్ చేయండి ఫస్ట్. ఎందుకంటే మనకు బ్యాక్ సైడ్ ఉంది కదా, సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి కొద్దిగా కష్టం అవుతుంది అన్నమాట, పైకి అయితే రాదు దానికి ఈజీగా. సో కింద దాన్ని మనం లూజ్గా ఫిట్ చేసి పైకి లాగామంటే అప్పుడైతే మనకైతే అక్కడ వస్తుంది. సో ఫస్ట్లో నేను అన్ని స్క్రూస్ సరిపోతాయి అనుకున్నా కానీ సరిపోలేదు. సో మళ్ళీ అయితే నేను షాప్కి వెళ్ళి వేరే స్క్రూ అయితే తెచ్చుకున్నాను. సో అందుకే మీకు ముందే చెప్తాను నేను. సో ఒక స్క్రూ అయితే మీరు కొనుక్కోవాలి 9mm. సో మీకు దాని మీద నెంబర్ అయితే మెన్షన్ చేసి ఉంటారు సో డ్యూక్కి. సో 9mm అయితే మనం కొనుక్కోవాలి. మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను. ఇప్పుడైతే స్లైడర్ అంటే ఇదే చూడండి. సో స్లైడర్ యూజ్ ఏంటంటే మీకు క్రాష్ గార్డ్ ఉంటుంది కానీ సో క్రాష్ గార్డ్ గాల్లో కింద పడినప్పుడు నిలబడాలి అంటే సో ఈ స్లైడర్స్ మనకి సపోర్ట్ చేసేది. సో మనకు స్లైడర్స్ అయితే ఒకటైతే ఫిక్స్ చేసాము. నాకు దీంట్లో మంచిగా అనిపించిన విషయం ఏంటంటే 2 స్లైడర్లు అయితే ఇచ్చినారు దీంట్లో. సో నేను రెండోది అయితే ఫిక్స్ చేస్తున్నాను చూడండి. సో రెండో అయితే మనం స్లైడర్స్ అయితే ఫిక్స్ చేసేసి లాస్ట్లో లుక్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. సో ఇప్పుడైతే నేను 2 స్లైడర్లు అయితే ఫిక్స్ చేసేసాను. సో స్లైడర్స్ ఫిక్స్ చేసిన తర్వాత సో మీకు అక్కడ చూడొచ్చు నేనైతే బోల్డ్ స్క్రూ అయితే వేయలేదు. సో నాకైతే సరిపోలేదన్నమాట. సో ఇప్పుడు నేను తెచ్చాను చూడండి. సో ఇది వచ్చేసి మనకి 1.5 ఇంచ్ది. సో 1 ఇంచ్దే ఇచ్చింటారు మనకి. సో 1.5 ఇంచ్ ఎల్కి అయితే తీశాను నేను, పొరపాటున స్క్రూ అంటున్నాను. సో పర్లేదు. సో స్క్రూ అలాంటిది అయితే తెచ్చుకోండి. ఇంకోటి నట్ అని చెప్పాను కదా, సో దానికన్నా మనకు లూజ్ ఉండాలి, దానికి టైట్ అనేది ఫిట్ కాకూడదు, దానికన్నా లూజ్ ఉండేది అయితే తెచ్చుకోండి. సో నాకైతే 3mm అయితే బోల్ట్ అయితే పడింది. సో మీరు ఆ బోల్ట్ తెచ్చుకొని సో ఎలా ఫిక్స్ చేయాలో చూపిస్తారు చూడండి. ముందుగా అయితే మనము స్క్రూకి వాచర్ వేసుకొని దాంట్లో అయితే ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసిన తర్వాత దాని బ్యాక్ సైడ్ అయితే మనము స్క్రూ అయితే అది లూజ్గా పెట్టి చెప్పాను కదా బోల్ట్, సో అదైతే మనం వేసుకోవాలి. వేసుకొని నీట్గా అయితే ఫిక్స్ చేసేసుకోండి లోపలికి. సో నేను ఎప్పుడైతే ఫిక్స్ చేస్తున్నాను చూడండి. సో ఇంకోటి మెయిన్ ఏంటంటే సో మీకు ఫిట్ చేసేటప్పుడు మనకైతే కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది, అంటే ఫిట్ కాదేమో అనిపిస్తుంది. సో అట్లేం లేదు, మీరు కొద్దిగా టైట్గా ఫిక్స్ చేసుకున్నారంటే నీట్గా అయితే సెట్ అవుతుంది మనకి క్రాష్ గార్డ్ అనేది. సో ముందుగా అయితే మీరు ఫ్రంట్లో ఉండే ఎల్కీని అయితే సెట్ చేసుకోవాలి, టైట్గా అయితే ఫిట్ చేసుకోండి. దాని తర్వాత దాని కింద ఉండే మనకి 13 నెంబర్ బోల్ట్ అయితే ఫిట్ చేసుకోవాలి. అది కూడా హాఫ్ మాత్రమే ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకున్న తర్వాత సో మనమైతే బ్యాక్ సైడ్ చాసిస్కుండే ఎల్కీ అయితే రిమూవ్ చేసి ఉంటాం కదా, సో ఆ ఎల్కీని అయితే మనం నీట్గా అయితే రిమూవ్ చేసుకున్న ఒక 1.5 ఇంచ్ స్క్రూ అయితే తెచ్చుకొని సో దానికైతే ఫిట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే మీకు క్లారిటీగా దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. ఒక నట్ అన్నమాట. సో నట్ వచ్చేసి మనం తీసుకునే స్క్రూ కన్నా చాలా లూజ్గా ఉండాలి. సో లూజ్గా ఉంటేనే మనకి ఈజీగా లోపలికి అయితే వెళ్ళిపోతుంది. సో ఇలాగైతే ఉంటుందన్నమాట. 1 ఇంచ్ అయితే కంపెనీ వాళ్ళు ఇచ్చింటారు, మనం 1.5 ఇంచ్ తీసుకొని అయితే ఫిక్స్ చేసుకోవాలి. నేను ఇప్పుడైతే రైట్ సైడ్ అయితే ఫిక్స్ చేసేసాను నీట్గా. సో రైట్ సైడ్ ఫిక్స్ చేసిన తర్వాత మనోనికి అయితే నమ్మకం వచ్చింది నేను కూడా లెఫ్ట్ సైడ్ ఫిక్స్ చేసేస్తానని. సో ట్రై చేస్తున్నాడు కానీ అదైతే అవ్వడం లేదు. సో ఎవరు చేసే పని వాళ్ళే చేయాలా. నేను ప్రయత్నించడం తప్పని నేను ఎప్పుడూ అన్ను. సో మీరు కూడా ఖచ్చితంగా ప్రయత్నించండి. సో లాస్ట్కి ప్రయత్నించి మనోడైతే ఇప్పేశాడు లెఫ్ట్ సైడ్ ఉండే క్రాష్ గార్డ్ అయితే. సో ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలామంది అయితే వీడియోస్లో కామెంట్ చేస్తుంటారు, నీకంటే తెలుసు కదా బ్రో దానికని చేస్తా అంటావు మాకు రావద్దా అని. సో ఖచ్చితంగా ప్రయత్నించండి, ప్రయత్నిస్తే తప్పేం లేదు, ప్రతి ఒక్కరు ప్రయత్నించాల్సిందేదే. సో ప్రయత్నించగానే నాకు రాదు అంటే నేను ఏం చేస్తాను చెప్పండి. సో ఒకసారి వీడియోకి 1-2 సార్లు చూడండి, ఏమీ కాదు. సో చూసిన తర్వాత మీరైతే నీట్గా అయితే ఒకసారి అనలైజ్ చేసుకోండి, ఫిక్స్ చేసుకోండి. సో నేనైతే రెండింటిని అయితే ఫిక్స్ చేసేసాను. సో ఫిక్స్ చేసిన తర్వాత మీకు ఒకసారి పోయేటప్పుడు లుక్ ఎలా ఉంటుంది చూపిస్తాను చూడండి. సో మీకు కనబడుతుందో లేదో నేను. సో మీకు లాస్ట్లో అయితే క్లిప్ అయితే యాడ్ చేస్తాను నీట్గా. సో మీరు చూడొచ్చు నీట్గా అయితే ఉంది. చాలా లుక్ అయితే చాలా హెవీ లుక్ అయితే వచ్చేసింది బైక్ అయితే. లుక్ అయితే చాలా మారింది అనమాట. సో ఇదన్నమాట ఇవాళ మీడియా. మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను నేనైతే. సో ఇప్పటివరకు వీడియోస్లో అన్నింటిలో క్లారిటీగానే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏ బైక్స్లోకి క్రాష్ గార్డ్ కావాలో నాకు కామెంట్ చేశారంటే మీకైతే నేను నీట్గా లింక్ అయితే పంపిస్తాను. సో ఖచ్చితంగా పంపిస్తాను, ప్రతి ఒక్క కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను. ఇంకొక బ్రో వచ్చేసి ఫాగ్ ల్యాంప్స్ చేయమంటున్నాడు. సో ఫాగ్ ల్యాంప్స్ అయితే మొత్తం రికార్డ్ అంతా అయిపోయింది. సో ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం మాత్రమే లేటు. ఇప్పుడు తొందరలో మనకు 2
వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి నేను స్పెండ్ చేసిండేది పార్ట్ 2 వీడియో ఒకటి ఉంది. సో పార్ట్ 1 వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్స్ టు ఆల్, ప్రతి ఒక్కరు మంచిగా అయితే సపోర్ట్ చేస్తున్నారు. సో ఇంకా పార్ట్ 2 వీడియో కూడా వస్తుంది. దాంట్లో కూడా మంచి మంచి మాడిఫికేషన్స్ అయితే మీరు తెలుసుకుంటారు ఖచ్చితంగా. సో ఆ వీడియో కోసం నాకు ఈ వీడియో ఈరోజు వచ్చింది కదా, ఇంకో 2 డేస్లో ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. అలాగే ఆదివారం వచ్చేసి నేను ఆర్టీఆర్ షోరూమ్కి అయితే వెళ్తున్నాను. మ్యాక్సిమం ఆ వీడియో అయితే మీకు వస్తుంది. సో ఆర్టీఆర్ గురించి అయితే నేను నీట్గా అయితే చెప్తాను. సో ప్రతి ఒక్కటి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాంట్లో ప్రోస్ ఏంది కాన్స్ ఏంటి అనేటివి. సో అంతలోపల మీరు నేనైతే డ్యూక్ 250 కానీ లేకుంటే హిమాలయాది కానీ కొత్తగా వచ్చే మోడల్స్ అయితే రివ్యూ చేసి నీట్గా అయితే యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేశాను. సో ఇంకా ఎవరైనా చూడకపోతే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. సో ఇంకోటి ఏంటంటే చాలామంది అయితే పార్ట్ 1 వీడియోలో సో నేను ప్రోడక్ట్స్ కొనేకి లింక్ అయితే పెట్టలేదు బ్రో అన్నారు. ఇప్పుడైతే అప్లోడ్ చేశాను, వెళ్ళి చూడండి. ఇంకా ఏదైనా మిస్ చేసింటే నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ కామెంట్కి అయితే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. చాలామందికి అయితే రిప్లై ఇచ్చాను. సో మీరు కింద అయితే చెక్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి నేను సపరేట్గా లింక్ అయితే షేర్ చేశాను. మీకు ఏ లింక్ కావాలో నాకు అయితే సెండ్ చేయండి. సో ఇదన్నమాట వీడియో. సో ఇంతవరకు నా వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్. మీరు చాలా ఓపికతో నా వీడియోని చూశారు కాబట్టి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అయితే చెప్తున్నాను. సో మీ వల్ల నా ఛానల్ ఇంతగా సక్సెస్ అవుతుంది. నా ఛానల్ కాదు, మన ఛానల్ అయితే ఇంత సక్సెస్ అయింది. సో ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అయితే చెప్తున్నాను. సో థ్యాంక్ యూ ఆల్. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ నేను మీ వెంకట్ సైనింగ్ ఆఫ్. జై హింద్.